ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్లలో ఒకటిగా పేరొందాడు స్టూవర్ట్ బ్రాడ్. కానీ బ్రాడ్కు కెరీర్ ఆరంభంలోనే ఓ చేదు అనుభవం ఎదురైంది. మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్ 2007లో టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బ్రాడ్కు పీడకల మిగిల్చాడు. అతడి బౌలింగ్లో ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు బాది అంతర్జాతీయ టీ20లలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇక మరోవైపు ఇలా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా బ్రాడ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. అయితే టీ20 క్రికెట్లో యూవీ ఐకానిక్ ఫీట్ నమోదు చేసిన ఆ సమయంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ వయసు 21 ఏళ్లే. అయితే ఆ చేదు అనుభవం నుంచి బ్రాడ్ త్వరగానే కోలుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి మేటీ బౌలర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. అయితే తాజాగా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న స్టూవర్ట్ బ్రాడ్ యూవీ దెబ్బకు అల్లాడిన ఆ తర్వాత ఎలా నిలదొక్కున్నాడో చెప్పుకొచ్చాడు. అప్పటికి నేను 7 నుంచి 8 వన్డేలు మాత్రమే ఆడి ఉంటాను. ఇంకా టెస్ట్ క్రికెట్లో అరంగేట్రమే చేయలేదు. అప్పుడు నా జుట్టు పొడవుగా బంగారు వర్ణంలో ఉండేది. 20 నుండి 21 ఏళ్ల మధ్య వయసు. ఉరకలెత్తే ఉత్సాహం. అలాంటప్పుడు ఊహించని విధంగా నా ముఖం మీద కొట్టినట్లుగా బ్యాటర్ బాదుతూ ఉంటే నేను ఏమైపోవాలి? అయితే ఆట ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆరంభంలోనే అంతా సజావుగా సాగిపోతే 26, 27 ఏళ్లకి అంతా సాధించేశాము అన్న భావన వచ్చేస్తుంది. అంకిత భావం కొరవడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫామ్లో లేకుంటే జట్టు నుంచి తప్పించనువచ్చు. 31 ఏళ్ళు వచ్చేసరికి అంతా ముగిసిపోతుంది. కానీ నాకు 21 ఏళ్ల వయసులో తగిలిన దెబ్బ నాలో కసిని రగిల్చింది. మరుసటి 5 ఏళ్లు ఎలా ఆడాలో, ఆటను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలిసేలా చేసింది. నన్ను వారియర్ మోడ్లోకి తీసుకెళ్ళింది. ప్రతి మ్యాచ్కు ముందు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేలా చేసింది. అలా 25, 26 ఏళ్ల వయసు వచ్చేసరికి ఎలైట్ పర్ఫార్మర్ కావాలనే కోరిక పెరిగింది. అందుకు తగినట్లుగా కృషి చేశా. కానీ ఒక్కోసారి నా శరీరం ఇందుకు సహకరించలేదు. కాబట్టి అనుకున్న సమయంలో సాధించలేకపోయాను. అందుకే ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనింకా మెరుగ్గా ఆడాల్సిందని అనిపిస్తుందని స్టూవర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా 344 మ్యాచ్లలో కలిపి 847 వికెట్లు కూల్చిన 39 ఏళ్ల బ్రాడ్ 2023లో ఆటకు గుడ్ బై చెప్పాడు. టెస్టులో ఏకంగా 604 వికెట్లు కూల్చి సంప్రదాయ ఫార్మెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో పేసర్గా కొనసాగుతున్నాడు.